ఐటీ రంగంలో హైదరాబాద్ తర్వాత గుర్తుకొచ్చేది విశాఖ. నగరం వేగంగా ముందుకు అడుగులు వేస్తుంది. యువతకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వంతో పాటు వచ్చే కంపెనీలు ఊరుస్తూనే ఉన్నాయి. దీంతో విశాఖ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కల్పించే అవకాశాన్ని కల్పించడంలో అయితే దాదాపు ప్రభుత్వం వైఫల్యం అయితే కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం భూములు కేటాయించిన సమయంలోనే వాళ్ళు సరైన సమయానికి ఒక 2 సంవత్సరాల్లోనే భవనాలను పూర్తి చేసి దానికి అనుగుణంగా ఎక్కడి నుండే ఆపరేషన్స్ మొదలుపెట్టి ఎక్కడి నుండే ఎంతోమందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని అయితే ప్రజలంతా కోరుకోవడం అయితే జరుగుతుంది. విశాఖపట్నంలో ఐటీ రంగం పరిస్థితి విచిత్రంగా ఉంది. ఉద్యోగాలు కల్పిస్తామంటూ ముందుకు వస్తున్న సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు దక్కించుకున్న తర్వాత అడ్రస్ ఉండడం లేదు. అలా తీసుకున్న భూముల్లో కనీసం భవనాలు కూడా నిర్మించని సంస్థలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సంస్థలు అందమైన భారీ భవనాలు నిర్మించి ఆపరేషన్లు ప్రారంభించకుండా ఖాళీగా ఉంచుతున్నాయి. హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదు. గత 15 ఏళ్లుగా విశాఖపట్నంలో ఇదే జరుగుతుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నగర నడిబొడ్డున విప్రో సంస్థకు 2006లో 7 ఎకరాలు ఇచ్చారు. అందులో 4 ఎకరాల్లోనే భవనం నిర్మించారు. మరో 3 ఎకరాలు ఖాళీగా ఉంది. 6,000 మందికి ఉపాధి కల్పిస్తామని విప్రో హామీ ఇచ్చింది. భారీ భవనాన్ని ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచారు. ఆ మధ్య మరో సంస్థకు అందులో కొన్ని అంతస్తులు అద్దెకు ఇవ్వగా వారు 2 ఏళ్లు ఉండి ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు 6 అంతస్తుల భవనంలో కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 700 కోట్లు పైనే. ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా ఆ సంస్థను పిలిచి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రశ్నించడం లేదు. ఎదురుగా సత్యం కంపెనీకి భూమి ఇవ్వగా ఆ సంస్థ దివాలా తీయడంతో టెక్ మహీంద్రా టేక్ ఓవర్ చేసి నడుపుతుంది. ఇక రుషికొండ ఐటీ పార్కులో భూములు తీసుకున్న కంపెనీలో కేవలం 10 మాత్రమే పూర్తి స్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మిగిలిన సంస్థలని పేరుకు కంపెనీ నడుపుతున్నట్టు నటిస్తున్నాయి. కొన్ని అద్దెకిచ్చుకున్నాయి. మరికొన్ని భవనాలు నిర్మించి కనీసం ప్రారంభోత్సవం కూడా చేయకుండా వదిలేశాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డేటా సెంటర్ కోసం అదానీ కంపెనీ భూమి తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో దానిని రద్దు చేసి మధురవాడలో హిల్ నంబర్ 4లో 130 ఎకరాలు ఒకసారి మరోసారి 70 ఎకరాలు కేటాయించింది. అందులో 22,000 కోట్లు పెట్టుబడి పెట్టి 25,000 మందికి 7 ఏళ్లలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికి 2023 మే నెలలో అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లు పూర్తయింది. 100 గజాల నిర్మాణం కూడా అక్కడ జరగలేదు. ఇక మిగిలింది 5 ఏళ్లే. ఆలోగా 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అదానిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. అక్కడ ఎకరా 20 కోట్లు విలువ ఉండగా ₹1 కోటి ఇచ్చారు. పెద్ద కంపెనీలు తక్కువ ధరకు భూములు తీసుకుని పనులే ప్రారంభించడం లేదు. ఆర్భటమైన ప్రకటనలే మిగులుతున్నాయి. ఈ రోజు విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా మారుస్తామని చెప్పేసి వచ్చిన ప్రభుత్వం వల్ల ప్రగాభాలు పలుకుతుంది. కానీ ఈ 10-20 ఏళ్ల కాలంలో విశాఖపట్నంలో ఐటీ సెక్టర్ పరిస్థితిని మనం పరిశీలించినట్లయితే వందలాది మంది కంపెనీలకి ఈరోజు భూముల్ని అలాట్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ చూస్తే వాస్తవంగా అక్కడ ఆపరేషన్ చేస్తున్న కంపెనీలు అయితే మాత్రం ఎక్కడా కూడా అతి వేలలో లెక్క పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేటాయిస్తున్నా కంపెనీలు ఎందుకు గ్రౌండింగ్ అవ్వట్లేదు? 100 కోట్లు విలువ చేసే భూములు రుషికొండ అలాగే ఇటువంటి విలువైన స్థలాలు కేటాయించారు. ఇక్కడ ఎక్కడ కూడా వాస్తవంగా చూస్తే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉపాధి లేదు. ఐటీ మంత్రి లోకేష్ చేసిన అనేక ప్రయత్నాల మీద టీసీఎస్ కంపెనీ విశాఖపట్నం రావడానికి అంగీకరించింది. రుషికొండ ఐటీ పార్కులోనే వారికి 21.6 ఎకరాలు కేటాయించారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి అదే ఐటీ పార్కులో మిలీనియం టవర్ బిని పూర్తిగా కేటాయించారు. వారి కోసం ఆ భవనానికి ఆర్థిక మండలి నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. 3 నెలల్లో టీసీఎస్ ప్రారంభం అవుతుందని చెప్పి 6 నెలలైంది. ఇప్పటికీ అక్కడ సందడి లేదు. తాజాగా కాగ్నిజెంట్ కంపెనీకి 21.8 ఎకరాలు కాపులుపాడలో ఇచ్చారు. ఆ సంస్థ 2029 మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించింది. అంటే దాదాపుగా 4 ఏళ్ల తర్వాత అన్నమాట. ఏడాదిలోగా ఎక్కడో ఒక భవనం తీసుకుని అందులో కొంతమందితో కంపెనీని ప్రారంభించి ఆ తర్వాత సొంత భవనంలోకి మారి పూర్తి స్థాయిలో విస్తరించవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఒప్పించాలి. 2029 ఎన్నికల సంవత్సరం. ఒకవేళ అప్పటికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. దీనిపై పునరాలోచన చేయాల్సి ఉంది. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు పిల్లల్ని. అక్కడ ఒకరిద్దరిని తీసుకొని మిగతా వాళ్ళందరినీ ఏ దారికి పలిస్తున్నారు మరి ఈ ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాలకు భూములన్నీ కూడా జనాల పేద రైతుల దగ్గర నుంచి సేకరించి ఆ భూములన్నీ కూడా పెద్ద ఉన్నతమైనటువంటి ప్రైవేట్ సెక్టర్లకి కట్టబెడుతుంది. మరి ఈ ప్రభుత్వానికి ఈ యువతంతా వచ్చే ఒక సంవత్సరంలో 10 నుంచి 20 లక్షల మంది రిలీజ్ అవుతున్నారు. వీళ్ళందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాయి? వీళ్ళంతా ఏం చేస్తున్నారని ఈ గవర్నమెంట్ కనబడడం లేదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం.
ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం ఎకరా భూమి 99 పైసలకే ఇస్తుంది. పేరొందిన పెద్ద సంస్థలు విశాఖపట్నం వంటి ద్వితీయ శ్రేణి నగరానికి రావాలంటే రాయితీలు ఇవ్వాల్సిందే. కాకపోతే వారితో కనీసం 2 ఏళ్లలో ఆపరేషన్లు ప్రారంభించేలా చేయగలిగినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. అంతే తప్ప ఇప్పుడు భూములు తీసుకుని 4 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు ఇస్తామంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇక్కడ స్థానికంగా యువత అలానే విద్యార్థులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అన్ని భూములు కేటాయింపుల్లో కూడా ప్రభుత్వం నుండి భూములు అన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ వ్యవస్థలకు కట్టబెట్టుతున్నా కూడా కనీసం ముందడుగు పడకపోవడంతో ప్రజలైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉపాధి కల్పనకు విధంగా అయితే ఇక్కడ నుండే కార్యకలాపాలు సాగించి యువతకి మెరుగైన భవిష్యత్తును చూపించాలని అయితే ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.